శ్రీ విశ్వశాంతి సీనియర్ సెకండరీ స్కూల్, అనేక మంది జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులందరూ నేటి కార్యక్రమాన్ని ప్రీతమ పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు నేటి ఈ కార్యక్రమానికి విశిష్టాతిథిగా ఆహ్వానించాం. వారు నేటి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ప్రీతమ పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు. On the plants that nourish us. Yoga awakens us. ప్రియతమ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు, ప్రజాప్రతినిధులు నేటి యోగాంధ్ర 2020 भारत की आत्मा का सार है. जब व्यक्ति अपने हित से ऊपर उठकर విశ్వశాంతి వ్యవస్థాపకులు పెద్దలు మాధల సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు అతిథులకు సంప్రదాయ పద్ధతిన ఆత్మీయంగా వస్త్రాలతో స్వాగతం పలుకుతున్నారు. నేటి కార్యక్రమ ప్రారంభ సందర్భంగా శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, నాటక అకాడమీ చైర్మన్, జ్యోతి ప్రకాశనంలో పాల్గొన్న అతిథులందరికీ హృదయపూర్వక అభినందనలు, స్వాగతం తెలియజేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా వారిని ఆహ్వానం పలుకుతున్నాను. వేదిక ముందు ఉన్నటువంటి యోగా అభ్యసన మ్యాట్లపై మీ స్థానాన్ని క్లియర్ చేయండి. ఓకే, లైవ్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి. का माध्यम बने, वहां ट्रेन योग टीचर तैनात किए जा रहे हैं. दुनिया इस पर विस्तार से चर्चा की थी. इसके लिए अपने खान पान में 10% ऑयल कम करने का चैलेंज भी शुरू किया था. मैं एक बार फिर देशवासियों से, दुनिया भर के लोगों को इस चैलेंज से जुड़ने, साथियों आइए
हम सब मिलकर योग को एक जन आंदोलन बनाए, एक ऐसा आंदोलन जो विश्व को शांति, स्वास्थ्य और समरसता की ओर ले जाए, जहां हर व्यक्ति दिन की शुरुआत योग से करे और जीवन में संतुलन पाए, जहां हर समाज योग से जुड़े और तनाव से मुक्त हो, जहां योग मानवता को एक सूत्र में पिरोने का माध्यम बने और जहां योगा फॉर वन अर्थ वन हेल्थ एक वैश्विक संकल्प बन जाए। एक बार फिर आंध्र के नेतृत्व को बधाई देते हुए, आंध्र के लोगों को बधाई देते हुए और विश्व भर में फैले हुए योग प्रैक्टिशनर्स और योग प्रेमियों को बधाई देते हुए आप सबको अंतर्राष्ट्रीय योग दिवस की मैं बहुत बहुत शुभकामनाएं देता हूं। धन्यवाद। धन्यवाद सर। अभी हम योग अभ्यास के लिए प्रयास करें। I request honorable ministers, honorable prime minister, honorable chief minister, and all the dignitaries on the dais will go ahead for the yoga session. I request all the students, పిల్లలు మీ అందరి సావధానాన్ని కోరుతున్నాను. యోగా అనుష్ఠానం శరీరాన్ని మనస్సుతో సమ్మిళితం చేస్తాం. అందుకు మనందరి సావధానం అవసరం. అటెన్షన్ ఎవ్రీబడి. నేటి ఈ కార్యక్రమం యోగ ప్రోటోకాల్ను అనుసరించి ప్రార్థనతో ప్రారంభమవుతూ యోగాభ్యసన యోగ శిక్షకులు రెబ్బా పోతన శాస్త్రి ప్రసూనతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వెన్నుముక, నడుము భాగము, మెడ భాగము నిటారుగా ఉంచుకొని రెండు చేతులు ఒకదానికొకటి జోడించి నెమ్మదిగా కళ్ళు మూసుకొని ప్రారంభ ప్రార్థన. సంగచత్వం సంవదత్వం సంవోమనాంసి జానతాం దేవాభాగం యదా పూర్వే సంజానానా ఉపాసతే. మనందరం కూడా అనుసరించవచ్చు. సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే. కళ్ళు తెరకుండా రెండు చేతులు ముఖంపై తీసుకుని వచ్చి నెమ్మదిగా రెండు కళ్ళు తెరవడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా అందరూ లేచి నిలబడితే సైలెన్స్. ఒక్కసారి అందరూ రెండు కాళ్ళు ఒక అడుగు దూరంలో ఉంచుకుంటూ నెమ్మదిగా రెండు చేతులు నడుంపై భాగం ఉంచుకొని నెమ్మదిగా మీ మెడ భాగమును ముందుకు వంచడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే. గడ్డ భాగము మీ ఛాతీ భాగానికి తాకడానికి ప్రయత్నిస్తుంది. నెమ్మదిగా వెనక్కి, నెమ్మదిగా శ్వాస వదులుతూ మళ్ళొకసారి నెమ్మదిగా తల ముందుకు వంచడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా వెనక్కి, నెమ్మదిగా యథాస్థితికి.
నెమ్మదిగా మీ తలను కుడివైపు వచ్చటానికి ప్రయత్నించండి. ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రం కుడివైపు. నెమ్మదిగా యథాస్థితికి, నెమ్మదిగా ఎడమ వైపుకి, నెమ్మదిగా యథాస్థితికి. మరొకసారి నెమ్మదిగా మీ తలను ఈ కుడివైపుకు వంచడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా యథాస్థితికి, మరొకసారి మీ తలను ఎడమ వైపు వంచడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా యథాస్థితికి. నెమ్మది మీ తలను కుడివైపు తిప్పడానికి ప్రయత్నించండి. కుడివైపుకి. మీ గడ్డ భాగం భుజానికి సమాంతరంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తూ నెమ్మదిగా యథాస్థితికి. మరొకసారి మీ తలను నెమ్మదిగా ఎడమ వైపుకి, మీ గడ్డ భాగమును భుజానికి సమాంతరంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తూ నెమ్మదిగా యథాస్థితికి. మళ్ళొకసారి నెమ్మదిగా మీ తలను కుడివైపుకి, మీ గడ్డ భాగం భుజానికి సమాంతరం. ఇప్పుడు ఎడమ వైపు నుంచి కుడివైపు తిప్పటానికి ప్రయత్నించండి. ఎడమ వైపు నుంచి కుడివైపుకి, మరొకసారి ఎడమ వైపు నుంచి కుడివైపుకి. నెమ్మదిగా యథాస్థితికి. రెండు చేతులు మీ శరీరానికి ఇరువైపులు తీసుకురావడానికి ప్రయత్నించండి. భుజములకు సంబంధించిన వ్యాయామం. నెమ్మదిగా మీ రెండు చేతులను భుజానికి సమాంతరంగా తీసుకొస్తూ అరిచేతులు బయటికి చూపిస్తూ నెమ్మదిగా రెండు చేతులు తల పై భాగాన్ని తీసుకురావడానికి ప్రయత్నించండి. అరిచేతులు బయటికి చూపిస్తూ నెమ్మదిగా క్రిందికి. మరొకసారి రెండు చేతులు భుజానికి సమాంతరంగా అరిచేతులు బయటికి చూపిస్తూ తలపై రెండు చేతులు కలపకూడదండి. కలపొద్దు, రెండు చేతులు దూరంగా ఉండాలి. నెమ్మదిగా క్రిందికి. రెండు చేతులు క్రిందికి తీసుకొచ్చి రెండు చేతులు భుజానికి సమాంతరంగా తీసుకుని వచ్చి అరిచేతులు ఆకాశాన్ని చూపిస్తూ నెమ్మదిగా మీ రెండు చేతులు భుజాల వరకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ రెండు మోచేతులు తాకుతూ గుండ్రంగా తిప్పడానికి ప్రయత్నించండి 5 సార్లు. నెమ్మదిగా మరొకసారి నెమ్మదిగా యథాస్థితికి. ఇప్పుడు క్రింద నుంచి పైకి, క్రింద నుంచి పైకి, క్రింద నుంచి పైకి నెమ్మదిగా రెండు మోచేతులు తాకుతూ, రెండు మోచేతులు తాకుతూ క్రింద నుంచి పైకి. నెమ్మదిగా కుడి వైపు నుంచి వెనక్కి తిరిగి నెమ్మదిగా మీ ఎడమ చేతిని కుడి భుజాన్ని తాకడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా ముందుకి యథాస్థితికి. ఇప్పుడు ఎడమ వైపు నుంచి కుడి వైపుకి నెమ్మదిగా యథాస్థితికి. మరొకసారి కుడి వైపు నుంచి ఎడమ వైపుకి నెమ్మదిగా యథాస్థితికి. ఎడమ వైపు నుంచి కుడి వైపుకి నెమ్మదిగా యథాస్థితికి. రెండు అరచేతులు నేలకు చూపిస్తూ రెండు చేతులు కిందకి తీసుకురావడానికి ప్రయత్నించండి. మోకాళ్ళకు సంబంధించిన వ్యాయామం. రెండు కాళ్ళు ఒక అడుగు దూరం మాత్రం ఉంచుకుంటూ రెండు చేతులు భుజానికి సమాంతరంగా అరిచేతులు నేలకు చూపిస్తూ నెమ్మదిగా మోకాళ్ళ వరకు కూర్చోవడానికి ప్రయత్నించండి. ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే. నెమ్మదిగా యథాస్థితికి. రెండు కాళ్ళు ఒక అడుగు దూరంలో ఉంచుకుంటూ నెమ్మదిగా మరొకసారి నెమ్మదిగా యథాస్థితికి. రెండు చేతులు నెమ్మదిగా క్రింద తీసుకుని వచ్చి కుడి చేతిని ఎడం చేతితో పట్టుకొని భుజాల మధ్యలో తెలవాలాడేసి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. శిథిల తాడాసన. నెమ్మదిగా యథాస్థితికి. రెండు కళ్ళు ఒక అడుగు దూరం ఉంచుకుంటూ రెండు చేతులు మీ తొడ భాగములు ఉంచుకుంటూ రెండు చేతులు భుజానికి సమాంతరంగా తీసుకోవచ్చు. అరిచేతులు ఒకదాన్ని కూడా చూపిస్తూ రెండు చేతి వేళ్ళు బంధిస్తూ అరిచేతులు బయటికి చూపిస్తూ నెమ్మదిగా రెండు చేతులు తల పై భాగాన్ని తీసుకుని వెళ్ళి రెండు కాళ్ళు వేళ్లపై నిలబడటానికి ప్రయత్నించండి. నెమ్మదిగా తాడాసన.
తాడి చెట్టు ఆకారము ఎత్తు పెరగడానికి చాలా ఉపయోగపడే ఆసనం. నెమ్మదిగా క్రిందికి, మళ్ళొకసారి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి, కాళ్ళ వేళ్లపై నిలబడటానికి ప్రయత్నించండి. నెమ్మదిగా క్రిందికి, రెండు చేతులు ముందు భాగం తీసుకొచ్చి అరచేతులు లోపల చూపిస్తూ నెమ్మది రెండు చేతులు కింద తీసుకురావడానికి ప్రయత్నించండి. తర్వాత ఆసన వృక్షాసన. రెండు కాళ్ళు ఒకదానికొకటి దగ్గరగా ఉంచుకుంటూ నెమ్మదిగా మీ కుడి కాలుని ఎడమ కాలు ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రం రెండు చేతులు భుజానికి సమాంతరంగా తీసుకుని వచ్చి అరిచేతులు ఆకాశాన్ని చూపిస్తూ నెమ్మదిగా తల పై భాగంలో నమస్కార ముద్ర కలిగి ఉండటానికి ప్రయత్నించండి. వృక్షాసన, చెట్టు ఆకారం. నెమ్మదిగా రెండు చేతులు క్రిందికి తీసుకురావడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా మీ ఎడమ కాల్ని కుడి కాలు తొడపై ఉంచుకుంటూ నెమ్మదిగా ఎడమ చేతిని వెన్నుముక నెమ్మదిగా మీ రెండు కాళ్ళు ఒకదానికి దగ్గరగా తీసుకుని వచ్చి కాళ్ళు వేళ్ళు కిందకి చూపిస్తూ రెండు చేతులు ఛాతికి ఇరువైపులా ఉంచుకుని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఆఖరి పక్కటెముకల వరకు మాత్రమే లేవడానికి ప్రయత్నించండి. భుజంగాసన, ఆఖరి పక్కటెముక వరకు మాత్రమే. భుజంగాసన, నాగుపాము ఆకారం. నెమ్మదిగా శ్వాస వదులుతూ క్రిందికి, మళ్ళీ ఒకసారి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఆకాశాన్ని చూడటానికి ప్రయత్నించండి. భుజంగాసన, నాగపాము ఆకారం. నెమ్మదిగా శ్వాస వదులుతూ క్రిందికి, రెండు చేతులు మీ నుదిరి భాగం క్రిందికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ కుడి చేతిని ఎడమ చేతి క్రింద నుదురు భాగమును మాత్రమే మీ ధ్యాస, వేరే ఆలోచనలు ఏమీ మీ మనసులోనికి రానియకండి. మీ మనసు చాలా ప్రశాంతంగా, ఆనందంగా, ఆహ్లాదముగా, ధైర్యముగా, స్థిరముగా, ఉన్నతముగా, హుందాగా, చాలా సంతోషంగా ఉన్నది. మీ శరీరము చాలా తేలికగా దూదివలై ఉన్నది. మీ మనసు చాలా ప్రశాంతముగా ఉన్నది. మీ శరీరము చాలా తేలికగా దూదివలై ఉన్నది. శవాసన, శవాసన లేదా విశ్రామాసన, శవాసన, శవాసన లేదా విశ్రామాసన లేదా అమృతాసన. మీ శరీరము చాలా తేలికగా దూదివలే ఉన్నది. మీ మనసు చాలా ప్రశాంతముగా, నిర్మలముగా, ఆనందముగా, ఆహ్లాదముగా, సంతోషముగా ఉన్నది. అందరూ శవాసనించండి. ఎడమ చేతి ఆధారంతో కూర్చోవడానికి ప్రయత్నించండి. సుఖాసన లేదా పద్మాసన లేదా వజ్రాసన. నెమ్మదిగా మీ కుడి చేయి చూపుడు వేలు బొటన వేలు తాకుతూ మీ కుడి మోకాలపై, అలాగే ఎడమ చేతిని చూపుడు వేలు బొటన వేలు కలుపుతూ రెండు కాళ్ళు మోకాళ్ళపై రెండు చేతులు ఉంచుతూ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. తరువాత ప్రక్రియ ప్రాణాయామం. నడుము,
వెన్నుముక మెడ భాగము నిటారుగా ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. ప్రాణాయామంలో మొదటి ప్రక్రియ కపాలభాతి ప్రాణాయామ. ఇప్పుడు నడుము వెన్నుముక నిటారుగా ఉంచు, కళ్ళు తెరిచి నెమ్మదిగా రెండు ముక్కులోంచి శ్వాస తీసుకొని శ్వాస వదలడం, రెండు ముక్కులోంచి శ్వాస తీసుకొని శ్వాస వదలడం 30 సార్లు చేయడానికి ప్రయత్నించండి. పొట్ట లోపలికి బయటికి వెళ్ళటానికి. ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు శ్వాస తీసుకొని వదలటానికి ప్రయత్నం. తీసుకున్న శ్వాస కన్నా వదిలే శ్వాస ఎక్కువ ఉండవలెను. కపాలభాతి ప్రాణాయామ ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు 30 సార్లు చేయడానికి ప్రయత్నించండి. 30 సార్లు అయిపోయిన వాళ్ళు నెమ్మదిగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పద్మాసన లేదా వజ్రాసన లేదా సుఖాసనంలో కూర్చోవడానికి ప్రయత్నించండి. మళ్ళీ ఒకసారి కపాలభాతి ప్రాణాయామ. అందరూ దయచేసి కూర్చోండి. అందరూ దయచేసి కూర్చొని కపాలభాతి ప్రాణాయామ. పొట్ట లోపలికి బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ శ్వాస తీసుకుని శ్వాస వదలడానికి ప్రయత్నించండి. 30 సార్లు మాత్రమే. ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయొచ్చు. 30 సార్లు కన్నా ఎక్కువ కూడా చేయొచ్చు. 30 సార్లు చేయడానికి ప్రయత్నించి 30 సార్లు అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని మీ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. అందరూ పద్మాసన లేదా వజ్రాసన లేదా విశ్రామాసన. నెమ్మదిగా కళ్ళు మూసుకొని మీ శ్వాస మీద ధ్యాస. మామూలుగా మనం మాట్లాడేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ శ్వాస తీసుకొని వదులుతూ ఉంటాము, మనకు తెలియకుండా జరిగే ప్రక్రియ. కానీ ప్రాణాయామంలో మనం తెలిసి చేసే ప్రక్రియ. మన శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ సప్లై అవుతుంది కాబట్టి ప్రతి ప్రక్రియకి కొంచెం విరామం కావాలి. అందువల్ల ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. తర్వాత ప్రక్రియ నాడీ శోధన ప్రక్రియ. నెమ్మదిగా మీ కుడి చేతిని చూపుడు వేలు మధ్య వేలు మూసివేసి నెమ్మదిగా మీ కుడి ముక్కుపై తీసుకొని వచ్చి బొటన వేలు మీ కుడి ముక్కుపై నెమ్మదిగా ఎడమ ముక్కులోంచి శ్వాస తీసుకొని నెమ్మదిగా ఎడమ ముక్కు మీ ఉంగరపు వేలుతో మూసివేసి ఊపిరి బిగబట్టడానికి ప్రయత్నించండి. 1 2 3 4 5 నెమ్మదిగా మీ కుడి ముక్కులోంచి శ్వాస వదలటానికి ప్రయత్నించండి. నెమ్మదిగా మీ కుడి ముక్కులోంచి శ్వాస తీసుకొని కుడి ముక్కు కూడా మూసివేసి ఊపిరి బిగబట్టడానికి ప్రయత్నించండి. ఊపిరి బిగబట్టే ప్రక్రియని మనం కుంభక ప్రాణాయామ లేదా వాయు దిగ్బంధన ప్రాణాయామ. నెమ్మదిగా మీ ఎడమ ముక్కులోంచి శ్వాస వదలడానికి ప్రయత్నించండి. ఇలా 5 సార్లు చేయడానికి ప్రయత్నించండి. కుడి ముక్కులోంచి ఎడమ ముక్కులోకి, ఎడమ ముక్కులోంచి కుడి ముక్కులోంచి శ్వాస తీసుకొని వదిలే ప్రక్రియని మనం సూర్య చంద్ర అలోమ విలోమ ప్రాణాయామ లేదా నాడీ శోధన ప్రాణాయామ అంటాం. కుడి ముక్కు సూర్యుడితోని, ఎడమ ముక్కుని చంద్ర అంటే చంద్రునితోని పోల్చి దీర్ఘ శ్వాస తీసుకునే దాన్ని అలోమ, వదిలే దాన్ని విలోమ. సూర్య చంద్ర అలోమ విలోమ ప్రాణాయామ. ఊపిరి బిగబట్టే దాన్ని కుంభక లేదా వాయు దిగ్బంధన
ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి చాలా ఉపయోగపడే ప్రక్రియ. ఊపిరితిత్తు సమస్యలు రాకుండా ఉండటానికి కూడా చాలా ఉపయోగపడే ప్రక్రియ ప్రాణాయామ. సూర్య చంద్ర అలోమ విలోమ ప్రాణాయామ. కుడి ముక్కులోంచి ఎడమ ముక్కుకి, ఎడమ ముక్కులోంచి కుడి ముక్కుకి. అయిపోయిన వాళ్ళు 2 చేతులు చిన్ముద్రలో సుఖాసన లేదా పద్మాసన, వెన్నుముక, నడుము భాగము, మెడ భాగం నిటారుగా ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస కలిగి ఉండవలెను. వేరే ఆలోచనలు ఏమీ మీ మనసులోనికి రానియకండి. ఐదు సార్లు అయిపోయిన వాళ్ళు 2 చేతులు చిన్ముద్ర లేదా ధ్యాన ముద్రలో కలిగి ఉండటానికి ప్రయత్నించండి. తరువాత ప్రక్రియ శీతలి ప్రాణాయామ. నెమ్మదిగా మీ నాలుకను, కళ్ళు తెరిచి నాలుకను బయటికి తీసుకుని వచ్చి నాలుక పైకి మడుస్తూ గొట్టం మాదిరిగా చేసి నాలుకలోంచి గాలి తీసుకొని ముక్కులోంచి వదలటానికి ప్రయత్నించండి. మళ్ళొకసారి 5 సార్లు. నాలుక బయటికి తీసి పైకి మడిచి గొట్టం మాదిరిగా చేసి నెమ్మదిగా నాలుకలోంచి శ్వాస తీసుకురావడానికి ప్రయత్నించండి. మానసిక సంబంధిత వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగపడే ప్రక్రియ శీతలి ప్రాణాయామ. ఐదు సార్లు అయిపోయిన వాళ్ళు నెమ్మదిగా కళ్ళు మూసుకొని మీ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస కలిగి ఉండవలను. నెమ్మదిగా నడుము, వెన్నుముక, మెడ భాగం నిటారుగా ఉంచుకొని ఇప్పుడు భ్రమరి ప్రాణాయామ. శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు తుమ్మెద జూంకార నాదం వచ్చే శబ్దం చేయడానికి ప్రయత్నించండి. మీ బొటన వేలు 2 చెవులు, మీ చూపుడు వేలు కళ్ళపై, మధ్య వేలు ముక్కులపై, ఉంగరపు వేలు పై పెదంపై, చిన్న వేలు మీ కింద పెదంపై ఉంచుతూ దీర్ఘ శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు తుమ్మెద జూంకారం. తుమ్మెద జూంకారం లేదా ఆడ తేనె టీగ శబ్దం చేసే మాదిరిగా నెమ్మదిగా శ్వాస తీసుకొని 5 రౌండ్లు చేయడానికి ప్రయత్నించి నెమ్మదిగా శ్వాస తీసుకొని మళ్ళొకసారి శ్వాస తీసుకొని నెమ్మదిగా
మరొకసారి అందరూ ఆఖరిసారి మళ్ళొకసారి అందరూ నెమ్మదిగా రెండు చేతులు ధ్యాన ముద్రలో మీ మోకాలపై తీసుకురావడానికి ప్రయత్నిస్తూ 2 నిమిషాలు అందరం ధ్యానంలోకి వెళ్దామండి. కళ్ళు మూసుకొని నడుము, వెన్నుముక, మెడభాగము నిటారుగా ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. లైవ్ విశాఖపట్నం. पूरा शरीर को रिलैक्स रखने का प्रयास. रिलैक्स योर बॉडी कंप्लीटली. अब हम शांति मंत्र का उच्चारण करेंगे. करते हुए हम आज का सत्र समाप्त करेंगे. ఇప్పుడు శాంతి మంత్ర చేద్దాం. कोई किसी भी ध्यानासन में बैठिए, कमर गर्दन सीधा रखे और धीरे से दोनों हाथों को मिला के नमस्कार मुद्रा में आइए. नमस्कार मुद्रा చేయండి. అందరూ నమస్కార ముద్రలోకి 2 చేతులు ఒకదానికి కూడా జోడిస్తూ నెమ్మదిగా सर्वे भवन्तु सुखिनः. सर्वे सन्तु निरामयः. सर्वे भद्राणि पश्यन्तु. मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्तिः शान्तिः शान्तिः. धीरे से दोनों आंखों खोले और हाथों को नीचे लेके आइए. నిదానంగా కళ్ళు తెరపండి और చేతులు సామాన్య స్థితికి తీసుకురండి. धन्यवाद. आपका दिन मंगलमय हो. ఈ అద్భుతమైన యోగాంధ్ర కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి వర్యులకి, ముఖ్యమంత్రి వర్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. యోగా అనేది శారీరక శ్రమ కంటే చాలా ఎక్కువ. ఇందులో స్వీయ అవగాహన, ధ్యానం, శ్వాస మీద ధ్యాస ప్రధానం. యోగాసనాలు వేయడం మొత్తం ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. అలాగే యోగా గురించి ప్రపంచవ్యాప్త అవగాహన పెంచడం అత్యంత ముఖ్యమని భావించి మన ప్రధాని గారు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం జరుపుకునే విధంగా ఆయన తోడ్పడ్డారు. ప్రతి ఒక్కళ్ళకి, విద్యార్థులందరికీ భారత నావికాదళం మనం చూస్తున్నటువంటి ఆ షిప్ మీద కూడా యోగాభ్యాసం చేశారు ఈరోజు. మరియు ఒకే ప్రదేశంలో 3 లక్షలకు పైగా యోగ అభ్యాసకులు పాల్గొని సరికొత్త రికార్డుకి
మనం నెలకొల్పబోతున్నాము. మరి అలాగే ఇదే వేదిక మీద 28 కిలోమీటర్ల పొడవున యోగాభ్యాసం చేశాము. మరికొద్ది క్షణాల్లో సౌండ్ ఆపరేటర్ ప్లీజ్ వాయిస్ తగ్గించండి. మనం ఇక్కడ ప్లెడ్జ్ తీసుకుంటాం. మీ అందరి సావధానాన్ని కోరుతున్నాను. దయచేసి అందరం లేచి నిలబడదాం మనం ఉన్న ప్రదేశాల్లో. అటెన్షన్ ఎవ్రీబడి, మీ అందరి సావధానాన్ని కోరుతున్నాను. నెమ్మదిగా రెండు కాళ్ళు ఒకదాని కూడా దగ్గరగా ఉంచుకొని మీ ఎడమ చేతిని ఎడమ తొడపై ఉంచుకుని నెమ్మదిగా కుడి చేతిని భుజానికి సమాంతరం రేపి అరిచేయి నేలకు చూపిస్తూ నేను చెప్పిన తర్వాత అందరూ చెప్పడానికి ప్రయత్నించండి అండి. మనస్సును నిత్య సమత్వ స్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను. ఈ స్థితిలోకి చేరటానికి ఉన్నత ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను. నేను కుటుంబ విధిగా పనిచేస్తూ సమాజము మరియు ప్రపంచంలో శాంతి, ఆరోగ్యం మరియు ఐకమత్యం నెలకొనేలా కంకణ బద్ధుడనవుతాను. నెమ్మదిగా చేయి కిందకి తీసుకురావడానికి ప్రయత్నించి. అందరికీ ధన్యవాదాలు. సుఖాసనంలో అందరినీ కూర్చుని ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. నెమ్మదిగా అందరు కూర్చోవడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా ఒక నృత్య ప్రదర్శన తిలకిద్దాం. యార్లగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులు ఒక ప్రపంచ రికార్డ్, దేశవ్యాపితంగా ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు పొందినటువంటి నృత్య ప్రదర్శన యోగను నాట్యము సంగీతంతో సమ్మిళితం చేసి వీరు ఒక రికార్డ్ని సాధించారు. మనందరి కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలుకుదాం. పొజిషన్ తీసుకోండి పిల్లలు త్వరగా. యోగ నృత్యం శిక్షకులు నాగరాజు ప్రసూనాలు. యోగాంధ్ర 2025 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవంలో జిల్లాలో దర్శనీయ స్థలాలలో నిర్వహిస్తూ నేడు 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని విశ్వశాంతి విద్యా సంస్థల ప్రాంగణంలో మనం నిర్వహించాం. యార్లగడ్డ విద్యార్థిని విద్యార్థుల యోగ నృత్య ప్రదర్శన. వేగం చేయండి. శిక్షకులు నాగరాజు. చప్పట్లు. ఒకసారి గట్టిగా చప్పట్లు. सहस्रलोचन प्रभृत्य शेषलेख शेखर प्रसून धूलि धोरणी विधूसराग्रि पीठ भूभुजंग राजमालया निबद्ध जाट जूटक श्रियै चिराय जायतां चकोर बंधु शेखर ललाट चत्वर ज्वलत् धनञ्जय स्फुलिंग भालि पीत पंचसायकं नमन्निलिम्प नायकं सुधामयूख लेखया विराजमान शेखरं महाकपालि संपदे शिरोजटालमस्तु नः। चेयरमैन
ఉయ్యూరు శ్రీ వెంకటేశ్వరరావు గారిని, శ్రీ నాని గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మున్సిపల్ చైర్మన్ ఉయ్యూరు. మనందరి కరతాళ ధ్వనులతో అతిథులను వేదికపైకి ఆహ్వానిద్దాం. అలానే వారికి గౌరవ సత్కారం జరుగుతున్న ఈ శుభ సందర్భాన మున్సిపల్ కమిషనర్ ఉయ్యూరు, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ పివిజే రామారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈ విద్యా సంస్థల ప్రాంగణంలో జరుగుతున్న నేటి యోగాంధ్ర 2025 విశ్వశాంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, విద్యా సంస్థల డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్యశేఖర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ పివిజే రామారావు గారికి యోగాంధ్ర 2025 11వ అంతర్జాతీయ దినోత్సవ సందర్భాన ఆత్మీయ సత్కారం. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రియతమ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారిని తమ సందేశం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు 11వ ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొన్న విద్యార్థులు, అలాగే యోగా చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుకి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక వరల్డ్ రికార్డు సృష్టించారు. మన రాష్ట్రంలో అది చేయటం ప్రధానమంత్రి గారు మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. నాకు వెనక పెద్దలు మాట్లాడే ఒక సామెత గుర్తొస్తూ ఉంది. మందులేసుకుంటే జలుబు 2 రోజుల్లో తగ్గుద్ది, మందులేసుకోకపోతే జలుబు 2 రోజుల్లో తగ్గుద్ది అని. ప్రకృతి మనకి ప్రసాదించిన మన దేహంలో మనకి ఏదైనా సుస్థి చేస్తే దానికి ప్రత్యామ్నాయంగా మన దేహంలోనే మందు తయారవుతుంది, అది ఆటోమేటిక్గా తగ్గిపోద్ది అనేది. ఈ రోజున చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి తక్కువ వయసులో చనిపోతూ ఉన్నారు. ఈరోజు మనమందరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ వయసులో మరి ఇంత చక్కటి ఆరోగ్యంతో ఉంటా ఉన్నారు అని అంటే దానికి ముఖ్య కారణం యోగా. ఈ సందర్భంగా మనం అందరం కూడా జీవితంలో ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని ప్రతిరోజు కూడా ఈ యోగాలో మనం చేస్తే తప్పకుండా పూర్తి ఆరోగ్యవంతులం అవుతాం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉంటాము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అతిథులు చాలామంది ఉన్నారు కాబట్టి మీ అందరి దగ్గర నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్. గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారిని తమ సందేశం ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు, ఆశీస్సులు. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినాన్ని మనం ఘనంగా ఈ రాష్ట్రంలో కూడా జరుపుకుంటూ ఉన్నాం. దీనికి ప్రధాన కారణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన ప్రతిరోజు యోగాను చేస్తూ యోగా వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఆయనకి స్వయంగా తెలుసు. దానికి తోడుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో నడుస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. వీళ్ళిద్దరూ 70+లో పొద్దున్నే 4 గంటలకి లెగిసి భారతదేశం కోసం ఆయన, రాష్ట్రం కోసం ఈయన
ఒక బ్రహ్మాండమైనటువంటి హెల్త్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారంటే దానికి ప్రధాన కారణం యోగా. అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా. సో దీన్ని చూసి మనం భారతదేశం మొత్తం కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనకున్నటువంటి ప్రతిరోజు బిజీ లైఫ్లో, టెన్షన్స్ లైఫ్లో ఒక్క 1 అవర్ యోగా కానీ చేస్తే మరి తప్పకుండా ఆరోగ్యం ఎంతో మేలవుతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం బీపీ, షుగర్సు చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. దానివల్ల ప్రజల యొక్క లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రశాంతంగా ఇలా ఒక ఎక్సర్సైజ్ మార్నింగ్ చేయటం వల్ల డెఫినెట్గా ఇది ఎంతో ఆరోగ్యం, అందరం పాటించాలని కోరుకుంటూ మరి విశ్వశాంతి స్కూల్ వాళ్ళు చక్కగా ఇన్ని ఏర్పాట్లు చేసి ఇంతమందిని అకామిడేట్ చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి మరి యోగా రోజును బ్రహ్మాండంగా చేసినందుకు అధికారులకి అలాగే విశ్వశాంతి స్కూల్ వాళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఆర్ గంగాధర్రావు గారి సందేశం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అలాగే విద్యార్థులకు నా శుభాశీస్సులు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు మనం 11వ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. నిజానికి ఈ యోగా అనేటువంటి ప్రక్రియ భారతదేశానికి కొత్తగా వచ్చినటువంటిది కాదు. ఇది పూర్వము మన ప్రాచీన మునులు, యోగులు ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని ఎలా గడపాలి అనేటువంటి విషయంలో ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి చివరిగా యోగా అనేటువంటిది ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంతో జీవించడానికి కావలసినటువంటి ఒక ప్రక్రియగా నిర్ణయించడం జరిగింది. ఈ కొండల్లో, పర్వతాల్లో, హిమాలయాల్లో ఈ తపస్సు చేసుకునేటువంటి యోగులు వీళ్ళందరూ కూడా కొద్దిపాటి ఆహారంతోనే చాలా ప్రశాంతంగా, ఆరోగ్యంగా 100 సంవత్సరాలు జీవించినట్లు మనం చాలా జీవిత చరిత్రల్లో కూడా మనం చదివాం. ఏ యోగా ఒక బాబా గురించి, ఒక బాబా జీవిత చరిత్ర, ఒక ఫేమస్ బుక్లో కూడా దీని యొక్క ప్రక్రియ గురించి ఎంతో బాగా చెప్పబడింది. ఇది ఈరోజు మనం అందరూ కూడా లైఫ్ స్టైల్, ఇప్పుడు వచ్చినటువంటి అత్యాధికమైనటువంటి ఉపకరణాలు, వీటి వల్ల, సౌకర్యాల వల్ల మన శరీరం కొంచెం కూడా ఎటువైపు ఉన్నా సరే ముందుకు కానీ వెనక్కి కానీ బెండ్ అయ్యేటువంటి పరిస్థితి కనబడడం లేదు. మన పూర్వీకులందరూ కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం కాబట్టి మన తాతలు అందరూ కూడా వ్యవసాయం చేసి అన్ని రకాలైనటువంటి యోగా కార్యక్రమాలు వారు చేసేటువంటి పనుల్లోనే ఉండేది కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉండేది. తల్లులు దాదాపు 15-18 మంది పిల్లల్ని జన్మనిచ్చినటువంటి తల్లులను కూడా మనం చూసాం. అంత ఆరోగ్యంగా కరంగమైనటువంటి మన భారతదేశంలో ఈరోజు ఒబేసిటీ అని అనేక రకాలైనటువంటి రుగ్మతలతో హాస్పిటల్స్ అన్నీ కూడా క్రిక్కిరిసిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా బిల్లు కట్టడానికి కూడా లైను పాటిస్తూ ఉన్నారు. ఏది మన మెడిసిన్స్ తీసుకోవడానికి లైన్ క్యూ పాటిస్తూ ఉన్నారు. టెస్టులు చేయించుకోవడానికి క్యూ. ఉదయం వెళ్తే సాయంత్రం వరకు కూడా అంతే. ఒకరికి జబ్బు చేస్తే కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు పని మానుకొని అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మీరు జీవితంలో సంపాదించిందంతా కూడా ఏదైనా ఒక పెద్ద జబ్బు చేస్తే అదంతా ఒక వారంలో ఖర్చు అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ యొక్క యోగాని మన జీవితంలో భాగంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన బాడీని నియంత్రించేవి మెయిన్ గ్లాండ్స్, గ్రంథులు, ఇవన్నీ కూడా యోగాలో చేసేటువంటి ప్రక్రియల్లో అవన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల బాడీ మెకానిజం అంతా కూడా, మెటబాలిజం అనేది చక్కగా ఉంటుంది. సో దానివల్ల దీర్ఘాయుష్యం కాకుండా ఆరోగ్యవంతమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని మీరు సాధించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రక్రియని మనం జీవితంలో భాగంగా చేసుకోవాలని, ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునిచ్చిన మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని
ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా ఒక నెల రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. మా జిల్లా మటుకు మేము మంగినపూడి బీచ్లో, అట్లాగే మన గుడివాడ మన ఎన్టీఆర్ స్టేడియంలో, అట్లాగే ఈ మధ్య నాగాయలంకలో జలయోగా అని, అట్లాగే మనకి కూచిపూడిలో నృత్య భంగిమలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడమే కాకుండా నిన్నటికి మొన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి టెంపుల్ మోపిదేవిలో కూడా మేము చేయటం జరిగింది. సో ఘంటసాలలో అన్ని చోట్ల కూడా ఈ మన జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా మనం యోగా కార్యక్రమాలు చేశాము. దీనికి ఉద్దేశం ఏంటంటే ఈ జీవితంలో యోగాని ఒక భాగంగా చేసుకోవాలనే ఉద్దేశం. ఇప్పుడు విద్యార్థి దశలోనే మీరందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని జీవితాన్ని మీ యొక్క జీవితంలో యోగాని జీవితంలో భాగంగా చేసుకుంటారని ఈ యొక్క స్ఫూర్తినిచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే దేశవ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి మోడీ గారికి మరొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం లభించినందుకు గాను వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సో అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్రాష్ట్రీయ యోగా దినం. ప్రభుత్వం యోగాని ఇంత పెద్ద స్థాయిలో ఎందుకు ప్రమోట్ చేస్తుంది అని మనందరికీ అనిపిస్తుంది. కానీ మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే హ్యాపీ హెల్తీ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నమాట అందరికీ తెలిసిందే. ఈరోజు మనము యోగాని ఒక జనాందోళనగా తీసుకొని వెళ్ళిన ఎడల ప్రతి ఒక్కర ఆరోగ్య పరిమాణాలు పెంపొందించి తర్వాత మన హెల్తీగా ఉన్నప్పుడు మనము మన స్టేట్ జీడిపి కూడా మనం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాము బాగా. అంతేకాకుండా ఇది ఇండైరెక్ట్లీ ఒక ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ కూడా. అంటే ఆల్రెడీ అందరూ చెప్పారు, యోగా వల్ల మనకు భవిష్యత్తులో మనము హాస్పిటల్స్కి డాక్టర్స్కి ఖర్చు పెట్టేదంతా కూడా తగ్గిపోతుంది. సో ఈ ముందు చూపుతో ఈ ఒక జనాందోళనాన్ని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో నిజంగా నేను నా స్వానుభవాన్ని కూడా మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా యోగాని జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేను ఈ నిర్ణయాన్ని లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ యోగా డే రోజు తీసుకున్నాను. ఆ రోజు నేను కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నాకు సరిగ్గా ఇంకా ఆసనాలు వేసేదానికి అంతా నాకు ఇబ్బంది అయ్యేది. యాక్చువల్లీ బాడీ అంత ఫ్లెక్సిబుల్గా లేదనిపించింది. యాక్చువల్లీ అట్లీస్ట్ అప్పటి నుంచి తరచూ ఎవ్రీడే యోగా చేయాలి అని నిర్ణయిస్తూ లాస్ట్ 1 year నుంచి యోగా చేయడం వల్ల నాలో అయితే చాలా చాలా సిగ్నిఫికెంట్ చేంజ్ కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిది మంచి స్లీప్ వస్తుంది. యాక్చువల్లీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంప్రూవ్స్. నేను ఈరోజు కూడా యోగా చేసిండే రోజు నేను పడుకునేదానికి, యోగా చెయ్యని రోజు పడుకునేదానికి నాకు చాలా క్లియర్గా తేడా కనిపిస్తుంది. యోగా చేసి పడుకున్న నెక్స్ట్ డే లేచిన వెంటనే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. దీనివల్ల మెంటల్ అలర్ట్నెస్ పెరిగి ఐఎమ్ ఏబుల్ టు టేక్ డిసిషన్స్ క్విక్లీ, ఐఎమ్ ఏబుల్ టు థింక్ లాటరలీ, ఐఎమ్ ఏబుల్ టు థింక్ క్రియేటివ్లీ. యాక్చువల్లీ ఇది నా స్వానుభవం. యాక్చువల్లీ అంతేకాకుండా మనకు బాడీ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండడానికి ఎందుకు అవసరము అంటే, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక కర్ర ఉంది అనుకోండి, కర్ర రిజిడ్గా ఉంటుంది. మన బాడీస్ కూడా వితౌట్ యోగా అలాగే రిజిడ్గా ఉంటాయి. ఏదో ఒకటి ఫోర్స్ఫుల్లీ ఈ కర్రకి ఏమైనా తగిలితే కర్ర ఇరిగిపోతుంది. అలాగనే మన బాడీ కూడా ఫ్లెక్సిబుల్గా లేనప్పుడు, ఏదో ఒక్కొక్కసారి స్లిప్ అయినప్పుడు, ఏదో అయినప్పుడు మనకు ఫ్రాక్చర్స్, లిగమెంట్ టేర్స్ అవుతాయి. అదే యోగా చేసినప్పుడు ఈ కర్ర లాంటి శరీరం మనకు రబ్బర్ లాగా మారుతుంది. యాక్చువల్లీ అప్పుడు ఫోర్స్ వస్తే ఇలా వంగుతుంది, మళ్ళీ సరిపోతుంది. సో మనకు భవిష్యత్తులో రిస్క్ ఆఫ్ ఇంజురీస్ విల్ కమ్ డౌన్ సిగ్నిఫికెంట్లీ. అండ్ మీరందరూ పిల్లలు కనుక, ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఫస్ట్ ఇక్కడ విశ్వశాంతిలో చేసేటప్పుడు నేను ఫస్ట్ ఒకటి అడిగాను, ఆ స్కూల్లో యోగా ఉందా లేదా కనుక్కోండి. యోగా లేని స్కూల్లో మనం పెట్టడం ఇట్ ఈస్ ఇన్అప్రోప్రియేట్ అని అనుకుంటే, చాలా సంవత్సరాల నుంచి వారానికి 3 రోజులు యోగా తరగతులు ఉంది అని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ కంగ్రాచులేట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ విశ్వశాంతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. పిల్లలకి ఇక్కడ చెప్పాల్సిండేది ఏమంటే, స్కూల్లో ఉన్నన్ని రోజులు మీరు వాళ్ళు చెప్తారు అని యోగా చేసి
స్కూల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత యోగాని దయచేసి ఆపొద్దు. ఫ్లెక్సిబుల్గా ఉన్న బాడీని అలాగే కంటిన్యూ చేయండి. మనకు అన్ని దానికన్నా గొప్ప వరం ఏమైనా ఉంది అంటే అది మన ఆరోగ్యం మాత్రమే. మనకు ఆరోగ్యం బాగున్నంత వరకునే వేరే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచన వస్తుంది. ఒక్కసారి ఆరోగ్యంలో ఏమైనా ఇబ్బంది కలిగితే వేరే అన్ని ప్రాబ్లమ్స్ పక్కన పెట్టేసి ఆరోగ్యం గురించి మాత్రమే బాధపడుతూ ఉంటారు. ఏ ఫ్యామిలీ అయినా తీసుకోండి. సో దయచేసి ఆఫ్టర్ మీరు స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత కూడా యోగాని కంటిన్యూ చేయండి. అంటే బాడీ ఫస్ట్ ఇలాగా పెరుగుతూ ఉంటుంది, ఒక ఏజ్ తర్వాత ఇలా పెరిగేకి స్టార్ట్ అవుతుంది. సో మీరు యోగా చేస్తుంటే బాడీ ఇలా పెరుగుతుంది, అక్కడితో ఆగుతుంది, ఇలా పెరగదు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఆల్ ఆఫ్ యూ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్రాక్టీస్ యోగా కంటిన్యూస్లీ. అండ్ మీకే తెలియకుండా ఎవరు రోజు యోగా చేస్తారో జీవితాల్లో చాలా పెద్ద పెద్ద స్థాయికి వెళ్తారు. యూ మే బికమ్ అ సక్సెస్ఫుల్ ఆంట్రప్రినర్, యూ మే బికమ్ అ సివిల్ సర్వెంట్, యూ మే బికమ్ అ పొలిటీషియన్, యూ మే బికమ్ ఎనీథింగ్. బట్ దిస్ డిసిప్లిన్ విల్ హెల్ప్ యూ స్కేల్ గ్రేటర్ హైట్స్ ఇన్ ఎనీ డొమైన్ దట్ యూ చూస్. సో చివర్లో ఐ జస్ట్ వాంట్ టు ఎండ్ విత్ వన్ స్లోగన్. నేను అవయవాలు ఉన్నంత వరకు అని చెప్తాను, మీరు ఆసనాలు వేద్దామని చెప్పాలి. నేను తర్వాత ప్రాణం ఉన్నంత వరకు అని చెప్తాను, మీరు ప్రాణాయామం చేద్దాము అని చెప్పాలి. ఓకే, అవయవాల ఉన్నంత వరకు ఆసనాలు వేద్దాం, ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామం చేద్దాం. థ్యాంక్ యూ. స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని సందేశ రూపంలో ఇచ్చారు. బీచ్ యోగతో ప్రారంభించి మాసం నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించినటువంటి ఈ యోగాంధ్ర 2025లో జిల్లా కార్యక్రమాలకి ఒక ప్రాధాన్యతను సంతరించుకునేలాగా కార్యక్రమాలని గత నెల రోజులుగా నిర్వహిస్తూ నాగాయలంకలో నదీ తీరాన జల సాధన జల యోగను నిర్వహించి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు విడుదల చేసినటువంటి యోగా ఫుటేజ్లో మన జల యోగ చోటు చేసుకోవడం, మరి జిల్లా యంత్రాంగం అందరి తరఫున గౌరవ కలెక్టర్ గారికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియచేద్దాం. ఆయుష్ పక్షాన కూడా అలానే నేటి ఈ కార్యక్రమాన్ని ఒక పతాక స్థాయికి తీసుకువెళ్ళడానికి ఆతిథ్యం ఇచ్చారు పెద్దలు గౌరవనీయులు మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, విశ్వశాంతి విద్యా సంస్థల అధినేత. వారి ఆశీపూర్వక సందేశాన్ని కోరుతూ ఉన్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రముఖులందరికీ నా హృదయపూర్వక స్వాగతం చెప్తూ విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు తెలియపరుస్తున్నాను. కృష్ణా జిల్లా యంత్రాంగం మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా మేము చేయాలని పట్టుదలతో చేయటం దానికి యంత్రాంగం అంతా కూడా సహకరించడం వలన పైన భగవంతుడు కూడా సహకరించాడు. రోజు వర్షం పడుతుందేమని చెప్పి భయపడ్డాం. వర్షం పడితే ఎలాగూ అని కూడా ఆలోచనలో ఉన్నాం. కానీ అదేమి ఆలోచన లేకుండానే కార్యక్రమం భగవంతుడు చాలా బాగా చేశాడు. ఈ పెద్దలందరూ కూడా వచ్చి ఇక్కడికి మనందరి అదృష్టం. జిల్లా అధికారులు అందరూ, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, జిల్లా యంత్రాంగం అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి జిల్లా అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి సందేశాలను ఇవ్వటం, ఈ కార్యక్రమంలో పాల్గొనటం, వారందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ మా విద్యార్థులందరికీ ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణమయంగాను స్వచ్ఛంగాను ఉంచేదానికి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించారు. నెలలో ప్రతి 3వ శనివారం, ఈరోజు 3వ శనివారం, స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞని ఒకదాన్ని మనం తీసుకుందాం. మీ అందరి సావధానాన్ని కోరుతూ దయచేసి పిల్లలందరూ లేచి నిలబడండి, మీ కుడి చేతిని చాచండి. అటెన్షన్ ఎవ్రీబడి, ఒక్కసారి లేచి నిలబడదాం. రైట్, అటెన్షన్ ఎవ్రీబడి. కుడి చేతిని చాచండి, ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం, స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను తీసుకుందాం. నాతో అనుసరించి, పెద్దలతో అనుసరించి ఈ ప్రతిజ్ఞను తీసుకుందాం. నేను నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర వృద్ధి కొరకు
ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పథంలో ముందు ఉండడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ, ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగ యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేస్తూ, స్వచ్ఛ శరీరం, స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరముగా కాపాడుకుంటూ, నా తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. మరోసారి మీరు సుఖాసీనులై కూర్చోనవలసిందిగా, సుఖవంతమైన పొజిషన్లో కూర్చోండి. ఇప్పుడు సత్కారం. దేశవ్యాపిత తమ ప్రదర్శనతో దేశవ్యాపిత ప్రశంసలను అందుకున్న యార్లగడ్డ ప్రభుత్వ విద్యార్థులను, పాఠశాల విద్యార్థులను ఆహ్వానిస్తూ ఉన్నాను. అమ్మ, వేగం చేయండి. నాగరాజు ప్రసూనలతో అమ్మ ఆ చివరికి వెళ్ళండి. వరుసగా వజ్రాసనంలో ఆ చివరి వరకు జరగండి అమ్మా. ఎడం వైపు జరగండి. ఇంకా వజ్రాసనం. పిల్లలు 2 చేతులు ఆ జూట్ బ్యాగ్ తీసుకోండి, 2 చేతులతో చూపండి. పెద్దల ఆశీపూర్వక ప్రశంసలు, అలానే ఒక నార సంచి వీరికి అందజేయడం జరిగింది 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా. పెద్దలు విశ్వశాంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు శిక్షకులకు సత్కారంతో పాటు వీరికి ప్రశంసాపూర్వక బహుమతులు అందజేశారు. శిక్షకులు నాగరాజు ప్రసూనలకు గౌరవ అతిథులచే సత్కారం. విశ్వశాంతియన్స్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. మనందరం చప్పట్లు. ఇది మనందరం చేస్తున్న సత్కారం. యోగ నృత్య ప్రదర్శన చేసినటువంటి మీ తోటి బాలబాలికలకు శిక్షణనిచ్చిన గురువులు వీరు నాగరాజు ప్రసన్నలు. విశ్వశాంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు పెద్దలు మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు యోగ శిక్షకులు, నృత్య శిక్షకులు నాగరాజు గారికి సత్కారం, ప్రోత్సాహం నగదు. మీరందరూ కూడా జాయిన్ చేయొచ్చు మీ హ్యాండ్స్ని. గట్టిగా ఒకసారి 1 2 3 రిథమిక్ క్లాపింగ్ ఇద్దాం. 1 2 3 1 2 3. కమాన్.
నేటి యోగ ప్రోటోకాల్ని ఆయుష్ పక్షాన జిల్లా రెవెన్యూ విభాగం నుండి ఆయుష్ పక్షాన నిర్వహించిన ఈ కార్యక్రమానికి యోగ శిక్షకులు డాక్టర్ రెబ్బా పోతన శాస్త్రి నిర్వహించారు. వారికి పెద్దల చేతుల మీదుగా సత్కారం ఆహ్వానిద్దాం. శ్రీ రెబ్బా పోతన శాస్త్రి యోగ శిక్షకులు. గట్టిగా కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం చెప్దాం. ఈ సత్కార సందర్భాన ప్రసన్న యోగ ప్రదర్శకులు అదేవిధంగా మాకు 21వ తారీఖు నుంచి కర్టెన్ రైజ్ ప్రోగ్రాం నుంచి కూడా యాంకర్గా వ్యవహరిస్తున్న మన మాస్టర్ని చిరు సత్కారం. మాస్టారు. యోగాంధ్ర కర్టెన్ రైజర్ నుండి నేటి కార్యక్రమం వరకు ఆద్యంతం జిల్లా రెవెన్యూ విభాగం డిఆర్ఓ చంద్రశేఖర్ గారు, ఆయుష్ విభాగం నుండి డాక్టర్ వాహిని భాగ్యలక్ష్మిలు నేటి కార్యక్రమం నోడల్ ఆఫీసర్స్ యావత్ బృందాన్ని ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారికి మరొక సత్కారం. నేటి కార్యక్రమం సుసంపన్నం చేశారు. తమ రాకతో స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చిన గౌరవ కలెక్టర్ గారికి విద్యా సంస్థల నుండి కృతజ్ఞతాపూర్వక సత్కారం. ఐ రిక్వెస్ట్ చైర్మన్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ శ్రీ మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, అయ్యా తమరు దయచేయాలి. గౌరవ శాసనసభ్యులు, గౌరవ కలెక్టర్ గారు నేటి ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిన శ్రీ మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి సత్కారం. సార్ ప్రిన్సిపల్ శ్రీమతి పద్మజావాణి గారు, ప్రిన్సిపల్ శ్రీమతి పద్మజావాణి గారు, మేడం ప్లీజ్. క్రమశిక్షణతో చాలా శోభాయమానంగా సమున్నతంగా జిల్లాను సగర్వంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సమర్పించడానికి కారకులు మీరు. డాక్టర్ వాహిని గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను ఆయుష్ విభాగం నుండి తమ బృందంతో. కర్టెన్ రైజర్ నుండి కార్యక్రమాన్ని శిఖరాయమానంగా ఈ కార్యక్రమాన్ని విశ్వశాంతి విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సూర్యశేఖర్ గారికి సత్కారం.